చూడండి పార్క్ ఎంట్రీ ఫీజెస్. ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ వస్తే మీరు 2 స్టేట్స్ కవర్ చేస్తారండి. బైసన్స్ కనిపిస్తాయి. చిన్న వాటర్ ఫాల్ కూడా ఇటు నుంచి కనిపిస్తుంది. ఉందండి, వర్త్ వాచ్. చూడు ఇలా చూస్తుందో, వదిలేపదా, అది మమ్మల్ని చూస్తుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రవళిక పొందూరు. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. ఇది డే 2. ఈ రోజు మేము ఏమేం చేస్తాం, ఎక్కడ తిరుగుతాం అన్ని మీకు చూపిస్తాను. కమ్ అలాంగ్ విత్ మీ. బ్రేక్ఫాస్ట్ పెట్టారేమో చూద్దామని వచ్చాము, కానీ ఇంకా పెట్టలేదు. వి ఆర్ స్టార్టింగ్ నౌ. ఆ రూమ్ ఫుల్ చీకటిగా ఉంటే బ్రేక్ఫాస్ట్ ఇంకా పెట్టలేదేమో అనుకున్నాము, బట్ పెట్టారు. నేను ఒక యోగర్ట్ తెచ్చుకున్నాను, మా హస్బెండ్ ఏమో కాఫీ తెచ్చుకుంటున్నారు. లెట్స్ గో. చూడండి పార్క్ ఎంట్రీ ఫీజెస్ అన్ని బోర్డు మీద డిస్ప్లే చేశారు. కావాలంటే ఇందులో చూసుకోవచ్చు. ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ వస్తే మీరు 2 స్టేట్స్ కవర్ చేస్తారండి. మోంటానా ఒకటి, వయోమింగ్ ఒకటి. ఈ 2 కవర్ అవుతాయి అన్నమాట. మనకి మధ్యలో ఒక టైమ్లెస్ ట్రావెల్ టూర్స్ అని చెప్పి వ్యూ పాయింట్ ఉంది. బైసన్స్ కనిపిస్తాయి, ఎల్ఫ్స్ అవి కనిపిస్తాయి. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి అవి ముందుకు వస్తున్నాయి. క్రేజీ ఉన్నాయి. ఫస్ట్ మేము గ్రాండ్ కెనియన్ ఆఫ్ ఎల్లోస్టోన్ కి వెళ్తున్నామండి. అక్కడ చాలా సీనిక్ వ్యూ పాయింట్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఈరోజు ఫస్ట్ మేము ఆర్టిస్ట్ పాయింట్ దగ్గరకు వచ్చామండి. సో మెనీ పీపుల్. ఇదంతా గ్రాండ్ కెనియన్ ఆఫ్ ఎల్లోస్టోన్ అన్నమాట. ఇవన్నీ ఉంటాయి ఇందులో. ఇప్పుడు మనం ఇవన్నీ చూసుకోబోతున్నాం. ఇక్కడ ఉన్నాం ఇప్పుడు మనం. చిన్న వాటర్ ఫాల్ కూడా ఇటు నుంచి కనిపిస్తుంది. చిన్నది కాదు, పెద్దది. క్రేజీ ఉంది అసలు. చూడండి ఆర్టిస్టిక్ పాయింట్. నాకు తెలిసి ఒక 1000 feet ఉంటుంది కింద కదా. ఎలా ఫామ్ అయిందో కానీ క్రేజీ ఉంది. కెమెరా జస్టిఫై చేస్తుందో నాకు తెలీదండి. రియల్ గా చూస్తే మాత్రం క్రేజీ ఉంది. ఈ ఫాల్స్ వల్లే, ఆ స్టోన్ కలర్స్ వల్ల ఈ ప్లేస్ కి ఎల్లో స్టోన్ అని చెప్పి నేమ్ ఇచ్చారంట. సో క్రేజీ కదా. ఈ ఆర్టిస్టిక్ పాయింట్ మాత్రం సూపర్ ఉందండి. వర్త్ వాచ్. గ్రాండ్ కెనియన్ లో ఇది ఒక స్పాట్ అన్నమాట. ఇక్కడ అప్పర్ ఫాల్స్ కెనియన్ వ్యూ ఉందన్నమాట. సో ఇది చూడటానికి వచ్చాము ఇప్పుడు. ఈ అప్పర్ వాటర్ ఫాల్స్ అయితే క్రేజీ ఉందండి. ఆ ఎక్స్పీరియన్స్ చూస్తే గానీ తెలీదు. క్రేజీ ఎక్స్పీరియన్స్. మాకు దారిలో వెళ్తుంటే బైసన్ కనిపించింది. అది అలిగింది, బుంగమూతి పెట్టుకున్నట్టు చూస్తుంది. అరే చూడరా, తోకూపుతుంది చూడమంటే. ఇప్పుడు మేము బ్రింక్ ఆఫ్ అప్పర్ ఫాల్స్కి వెళ్తున్నాము. చూడండి వాటర్ ఫాల్స్ బ్యాక్ వ్యూ చూస్తున్నాం మనం ఇప్పుడు. చూడండి వాటర్ ఫాల్స్. ఇప్పుడు మనం ఆ కిందకు కూడా వెళ్దాము. అంత ఫోర్స్లో వస్తున్నాయి కదా వాటర్. చూడండి ఆ కిందకు అలా స్టెప్స్లో వెళ్తే మనకి ఆ వాటర్ ఫాల్స్ నియర్ వ్యూ వస్తుంది అన్నమాట. కింద ఎంత పెద్ద హాల్ ఉందో. all be ice because that mist
comes up and creates little areas of ice on the walls. But in the winter, it's usually pretty free. And the lower falls, about half of it freezes, half of it's free. And at the base, there's a dam, what looks like a dam, it's not a dam, but a big pile of దీన్ని మొత్తం నార్త్ రిమ్ ట్రైల్ అంటారనమాట. సో మనం ఎక్కడున్నాం? ఇది కవర్ చేసుకున్నాం. అది అయిపోయింది. దాని తర్వాత అప్పర్ ఫాల్స్ వ్యూ పాయింట్ కూడా అయిపోయింది. ఇది అప్పర్ ఫాల్, ఇది వ్యూ పాయింట్. లోవర్ ఫాల్స్ కూడా అయిపోయినట్టుందా? ఇది లోవర్ ఫాల్సే కదా. ఇగో లోవర్ ఫాల్స్. ఇంకా మనము ఇది అయిపోయింది, ఇగో ఇలా అయిపోయింది. ఇంక ఇవి ఉన్నాయి, రెడ్ రాక్, లుక్అవుట్ పాయింట్, గ్రాండ్ వ్యూ, ఇన్స్పిరేషన్ పాయింట్, ఇంక ఇవి ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్. నెక్స్ట్ మేము రెడ్ రాక్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు గ్రాండ్ వ్యూకి వచ్చామన్నమాట. యాక్చువల్గా మేము రెడ్ రాక్ కి తర్వాత లుక్అవుట్ పాయింట్ కి తర్వాత గ్రాండ్ వ్యూ కి రా, కానీ మాకు ఇక్కడ పార్కింగ్ దొరకలేదు, అన్ని లైన్ గానే ఉన్నాయి. సో డైరెక్ట్ గ్రాండ్ వ్యూ దగ్గరకు వచ్చాము. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఈ 3 పాయింట్స్ ఇప్పుడు కవర్ చేస్తాం. ఇది మొత్తం గ్రాండ్ వ్యూ అన్నమాట. గ్రాండ్ వ్యూ పాయింట్ కూడా చూడటం అయిపోయింది. క్రేజీ ఉంది అసలు. నెక్స్ట్ మేము లుక్అవుట్ పాయింట్కి వెళ్తున్నాము. నెక్స్ట్ ఇన్స్పిరేషన్ పాయింట్ ఉందండి మిడిల్లో, ఇది మర్చిపోయాం. సో ఇది కూడా చూసుకొని వెళ్దాం. ఇప్పుడు ఇన్స్పిరేషన్ పాయింట్ దగ్గరకు వచ్చామన్నమాట. ఇదే లాస్ట్ పాయింట్. సో ఇలా కిందకి వెళ్తే ఇక్కడ మొత్తం ఇన్స్పిరేషన్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ ఎండ్లో యాక్చువల్గా ఇన్స్పిరేషన్ పాయింట్ ఉందండి. ఎల్లోస్టోన్ గ్రాండ్ కెనియన్ వ్యూ పాయింట్స్ చూసుకోవడం అన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు ఇక్కడ కెనియన్ విలేజ్ అనే ఒకటి ఉంది. సో అదేంటో చూద్దాము, అది చూసి అండ్ అక్కడే లంచ్ చేద్దామని చెప్పి వెళ్తున్నాం అన్నమాట. సో మేము ఇక్కడ కెనియన్ విలేజ్ అని చెప్పి ఒకటి ఉంది. ఇక్కడే విజిటింగ్ సెంటర్, జనరల్ స్టోర్స్, ఇంకా ఇంకేమున్నాయి, లాడ్జ్, ఇంకా ఫుడ్ ప్లేసెస్ అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కొద్దిగా ఎక్స్ప్లోర్ చేసి లంచ్ చేసేస్తాం ఇక్కడే. విజిటింగ్ సెంటర్ అన్నమాట. సో ఇందులోకి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఈ గ్రాండ్ కెనియన్ ఒకప్పుడు ఇట్లా వాల్కెనో లాగా బర్స్ట్ అయిపోయిందంటండి. వాల్కెనో ఎరప్షన్ అయ్యి ఇందాక చూపించినట్టు ఆ కెనియన్స్ లాగా ఫామ్ అయిందంట. చూడండి, ఇలా వాల్కెనో ఎరప్షన్ అయిపోయి మొత్తం బ్యూటిఫుల్ కెనియన్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎల్లోస్టోన్ వాల్కెనో ఎరప్షన్. 640K ఇయర్స్ ఎగో వాల్కెనో ఎరప్షన్ అవుతుంది కదా, అందులో నుంచి వచ్చిన యాషెస్ చూడండి, ఇంత ఇయర్స్ ఎగో నుంచి వీళ్ళు ప్రిజర్వ్ చేశారు. సో గ్రేట్. డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి చూడు. ఎల్లో నేమో అక్కడ అలా స్ప్రెడ్ అయింది, హకరీ రెడ్. ఓకే, అంత రెడ్ కూడా వస్తుంది, ఇంకోటి కూడా వస్తుంది. అది త్రూఅవుట్ ఇయర్స్ లో అంత స్ప్రెడ్ అయింది ఆ వాల్కెనో ఎరప్షన్. ఈ స్టోన్స్ చూడండి, వాల్కెనో ఎరప్ట్ అయిన తర్వాత ఆ స్టోన్స్ కూల్ డౌన్ అయిన తర్వాత ఈ స్టోన్స్ ఫామ్ అయినాయంట. అవి వీళ్ళు ప్రిజర్వ్ చేసి పెట్టారు. చూడండి, వీళ్ళు చిన్న మ్యాప్ 3D మ్యాప్ లాగా క్రియేట్ చేసి పెట్టారు. ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఇంత పెద్దగా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇంత పెద్ద నేషనల్ పార్క్లో మేము ఈ వెస్ట్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అయ్యామన్నమాట. సో మేము ఈ కొంచెం పార్ట్ కవర్ చేస్తున్నాం. మేము ఇప్పుడు కింద ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి. ఇక్కడ కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. వాల్కనోస్ ఎలా ఎరప్ట్ అవుతుంది, ఎంత ఓల్డ్, ఆల్మోస్ట్ 640K ఇయర్స్, 1.3 బిలియన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్నాయంట. సో గ్రేట్. సో ఈ విజిటింగ్ సెంటర్లో
చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో మనకి తెలియనివి చాలా నేర్చుకుంటాం ఇక్కడ మనం. సో ఆ ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి ఇదంతా చూసుకొని అక్కడ జస్ట్ జనరల్ స్టోర్స్ ఉన్నాయి, అదంతా చూసుకొని ఇటు వచ్చామన్నమాట. ఫుడ్ ఆప్షన్స్ డిఫరెంట్గా కనిపిస్తాయేమో అని. ఇక్కడ నాకు రామన్ బౌల్స్ కనిపించినాయి. ఓ ఐఎమ్ సో ఎక్సైటెడ్. నేనేమో రామన్ తీసుకున్నా అండి, చికెన్ విత్ టోఫు రైస్ నూడిల్స్. అండ్ మా హస్బెండ్ ఏమో చికెన్ బీన్స్ విత్ చిప్స్ తీసుకున్నారు. ఫుడ్ అయితే చాలా కంఫర్టింగ్ ఉందండి. నేను ఈ నేషనల్ పార్క్లో రామన్ ఉంటుందని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హౌ ఈస్ ద కాఫీ? అక్బరీ మోకా ఇక్కడ ఏదో ఫ్రూట్ అనుకుంటా, ఫేమస్ ఫ్రూట్ అన్నావు కదా, సో బాగుంది ఫైనల్. నాకు మేము బయటికి రాగానే వర్షం పడుతుంది. ఈ ఎల్లో స్టోన్ వెదర్ అసలు అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది. ఎప్పుడు స్నో పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు, ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు. లాస్ట్ మంత్ జూన్లో కూడా స్నో పడింది ఇక్కడ. సో అన్ప్రెడిక్టబుల్. గ్రాండ్ కెనియన్ మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు మేము ఎల్లో స్టోన్ లేక్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ ఫిషింగ్ బ్రిడ్జ్ ఉంది అండ్ కొన్ని స్పాట్స్ ఉన్నాయన్నమాట. అవి చూద్దామని చెప్పి అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉందండి. మైట్ బి ఏదైనా వైల్డ్ లైఫ్ కనిపించిందేమో అనుకుంటున్నాం. చూద్దాం. బైసన్స్ ఉన్నాయి, ఎల్స్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. వదిలే. ఎల్లో స్టోన్ లేక్కి వెళ్ళే ఆన్ ది వేలో హైడెన్ వ్యాలీ అని ఉంటుంది అనమాట. ఇక్కడ వైల్డ్ లైఫ్స్ బాగా కనిపిస్తాయి. యాక్చువల్గా లమార్ వ్యాలీ అని ఉంటుంది, అది మనం రేపు వెళ్తున్నాము. అక్కడ ఎక్కువ కనిపిస్తాయి, కానీ ఇది కూడా ఇంకొక వ్యాలీ రోడ్ అనమాట. ఇక్కడ కూడా బైసన్ ఆర్ వైల్డ్ లైఫ్స్ చాలా బాగా కనిపిస్తాయి. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో. మేము ఫిషింగ్ బ్రిడ్జ్ అంటే ఏదో పెద్దగా ఉంటుంది అనుకొని వచ్చాం, బట్ ఏం లేదు ఇక్కడ. ఫిషింగ్ బ్రిడ్జ్ అయితే అంత వర్త్ కాదండి. సో మధ్యలో ఇంకేమన్నా స్పాట్స్ ఉంటే దీని బదులు అది కవర్ చేసుకోవడం బెటర్. ఇప్పుడే మడ్ వాల్కెనో దగ్గరకు వచ్చామండి. ఇది ఒక చిన్న ట్రైల్ ఉంది, చిన్న చిన్న స్పాట్స్ ఉన్నాయి. కొంచెం వర్షం పడుతుందండి, సో కార్లో కూర్చున్నాం, తగ్గితే వెళ్దామని చెప్పేసి. ఇది మడ్ వాల్కెనో ఏరియా అండి. సో ఇదంతా స్పాట్స్ ఉన్నాయి, చూసుకుంటూ వెళ్ళడమే. మడ్ వాల్కెనో సల్ఫర్ స్మెల్ వస్తుందంట. ఇక్కడ కార్ పార్క్ చేసుకొని ఇలా ముందుకు వెళ్తే డిఫరెంట్ మడ్ వాల్కెనో స్పాట్స్ వస్తాయి అన్నమాట. అక్కడ చూడండి, ఇదంతా కుకింగ్ హిల్ సైడ్ అంట. చూడండి బైసన్ ఉంది ఇక్కడ. చూడండి మడ్ ఎలా బాయిల్ అవుతుందో. కింద వాల్కెనో ఉంది, ఆ వాల్కెనో ప్రెషర్ కి ఇలా బాయిల్ అవుతుంది అంటే ఇది. బాయిలింగ్ వాటర్ నుంచి వచ్చే ఆ స్టీమ్ అంతా ఆ సల్ఫేట్ స్మెల్ వస్తుందండి. చాలా వియర్డ్ స్మెల్ వస్తుంది అసలు. చూడండి అటు నుంచి చుట్టూ తిరిగి వచ్చాము. ఇటు సైడ్ వ్యూ అయితే ఇలా ఉంది. ఈ వ్యూ మధ్యలో ఒక బైసన్ కూడా ఉంది. చూడండి ద మెయిన్ మడ్ వాల్కెనో ఏరియా అన్నమాట ఇది. ఇక్కడే ఎరప్ట్ అయిందనమాట. సో డేంజరస్. చూడండి ఎలా బాయిలింగ్ అవుతుందో. ఆ సౌండ్ కూడా ఓషన్ లో వస్తున్నట్టు వస్తుంది. 1870లో ఫస్ట్ వచ్చిందంట. ఇది లాస్ట్ అండి. చూడండి ఇదే డ్రాగన్ మౌత్ స్ప్రింగ్స్. మడ్ వాల్కెనోలో డ్రాగన్ మౌత్ స్ప్రింగ్స్ అంట. ఇదే అక్కడ ఒక టన్నల్ లాగా గుహలాగా ఉందన్నమాట. ఆ గుహలో నుంచి ఇట్లా స్ప్రింగ్స్ లాగా చాలా ఫోర్స్ లో వస్తుంది. కానీ సల్ఫేట్ స్మెల్ మాత్రం అయిపోయిందండి. మడ్ వాల్కెనో చూసుకోవడం. ఇంకా వర్షం పడుతుంది, ఫాస్ట్ గా కార్లోకి వెళ్ళిపోవాలి.
ఈరోజు మేము అనుకున్న వ్యూ పాయింట్స్, అట్రాక్షన్ పాయింట్స్ అన్నీ అయిపోయినాయండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము, చాలా అమేజింగ్ వ్యూ పాయింట్స్ చూసాము. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ గైస్.